నా తల్లిదండ్రులు నీవే, తోడు నీడ నీవే, నా కొండ కోట నీవే, నా ధైర్యం నీవేనే. నువ్వు లేకపోతే నేను లేని ప్రభా అని ప్రతి ఒక్కడు కళ్ళు మూసుకుని దేవుని యొక్క పాదం పట్టుకుని చేస్తున్నానండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తున్నానండి. నిజంగా మన తల్లి ఆయనే, మన తండ్రి ఆయనే, మన తోడు ఆయనే, మన నీడ ఆయనే, మన కొండ ఆయనే, మన కోట ఆయనే కనుక కోట అయిన దేవుని, తోడైన దేవుని, తల్లిదండ్రులైన దేవుని కలిగి ఉన్నందుకు ఎంతో ధన్యులము కనుక ప్రతి ఒక్కరూ కూడా మనసారా ప్రతి మంత్రుడితో ఆయన పాదాలు పట్టుకుని వేడుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన మౌనంగా ఉండొద్దు. కలిగిన తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీకు పరిశుద్ధ పావన పొందడానికి స్తోత్రాలు చాలిస్తున్నాం. ఆశ్చర్యకరుడ నమ్మదగిన మా తండ్రి, మీకే స్తోత్రాలు స్తుతులు చాలిస్తున్నాం. ప్రభా ఆశ్చర్యకరుడ మీకే వందనాలు. మా తోడైన ప్రభా మీకు వందనాలు. మా కొండ అయిన, మా కోట అయిన మా తండ్రి, మా తల్లిదండ్రుల అయిన దేవ, మీ స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మా ఆశ్రయదుర్గమైన ప్రభా, మా బలమా స్తుతులు చెల్లిస్తున్నాం. మా స్నేహితుడు అయిన దేవ, మా బంధుడు అయిన మా తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమిచ్చి తీర్చలేము ప్రభా. పరిశుద్ధాత్మ దేవ, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ పునరుద్ధరణ ఆరాధన అంతలో మీరు మహతోడు కొన్ని నడిపిస్తున్నాం. ఆయన వాక్యాన్ని కలచండుగా మీ సేవకులను మీరు బలపరచండి. మీ దాసున్నోటి మీ మాటలు వచ్చి వచనాలను మాటను దేవ, ఈ శబ్దంతరం ద్వారా వింటున్న ప్రతి బిడ్డతోను దేవ, ఈ లైవ్ చూస్తున్న బిడ్డలందరితో మీరే మాట్లాడి ప్రభా ప్రతి బలపరిచి అయ్యా ప్రతి ఒక్కరి కన్నీళ్లు తుడిచి ఆయన ప్రతి ఒక్కరి అవసరతలతో అక్కలతో మీరే మాట్లాడి ప్రభా ప్రతి ఒక్కరిని ధైర్యపరిచి ప్రతి ఒక్కరికి ఆయన కావలసిన వర్తమానాన్ని మీరు అనుగ్రహించి మీ దాసుని ద్వారా మీరే మాట్లాడి దాసుని వాడుకుని మహిమ పొందమని ఇంతవరకు తోడుకున్నందుకు వందనాలు చాలిస్తూ దేవాల కార్యక్రమంలో మీరే ఆయన అధ్యక్షులుగా, అధికారులుగా, నాయకులుగా నడిపిస్తున్నందుకు వందనాలు చాలిస్తూ కూడా వచ్చిన వీళ్ళందరి జీవితాల్లో నూతనమైన కార్యాన్ని మీ దాసుల ద్వారా వింటున్న వర్తమానం ద్వారా మీరు అనుగ్రహించి ప్రభా మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి అనుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో కుడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఇంకా ప్లేస్ ఉంది కదా, అటు కూడా సర్దుకుని కూర్చోండి. ఇంకా అటు కూర్చోండి, అదంతా ఖాళీనే కదా, దగ్గరగా కాకుండా దూరంగా కూర్చోండి. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. అందరూ కలిసి పల్లవి ఒక శరణం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరికీ వచ్చిన మాట కలిసి పాడుతూ దేవుని స్తుతిద్దాం. అందరికీ వచ్చిన పల్లవి ఒక శరణం కలిసి పాడుతున్నాం. నీవు
ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. తండ్రి, ప్రేమించిన ప్రభు, ఈ ప్రశస్తమైన శుభ్రము పరిశుద్ధ సంఘంగా చేరి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చారు. ఈ భయంకరమైనటువంటి దినాలు, ఈ దుర్దినాలు మీరు మమ్మల్ని ప్రేమించి మా విశ్వాస జీవితం చెదిరిపో ప్రభువా, మీరు చూపుతున్న కృపని స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ వాక్య జ్ఞానంలోకి వెళ్ళొచ్చుగా నాతో మాతో మీరు మాట్లాడాలి. అల్పటను మీ దాసులను మరణించి మీ మాటను నా నోటు ఉంచండి. ఇప్పుడు వచ్చిన నీ బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడాలి. యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఇలా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. మరి కర్మడి దినాల్లో మనం అందరం కూడా దేవునికి నమ్మకంగా ఉండవలసినటువంటి అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఇప్పటికీ బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాలన్నీ కూడా నెరవేరిపోతాయి. ప్రకటన గ్రంథంలో పరిశుద్ధుడిగానే ఉండని అని అపవిత్రుడిగానే ఉండమని దేవుని వాక్యం సెలవిస్తాం. ఆదికాండం 6వ అధ్యాయం కూడా యెహోవా ఆత్మ నల్లుతూ ఎల్లప్పుడూ వాదించదు అని దేవుడు వాక్యం సెలవిస్తారు. కనుక దేవుడు ప్రజలతో ఆర్గ్యుమెంట్ చేసి 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 చాలించుకునేటటువంటి సమయం వస్తూ ఉంది. కనుక మనము మన విశ్వాస జీవితాన్ని, మన పరిశుద్ధ జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవలసినటువంటి అవసరత ఎంతో ఉందన్నమాట. ఒక వాక్యాన్ని చదువుతున్నాము. నహూము గ్రంథం యూట్యూబ్లో ఈ వర్తమానం చెప్పాను. మరలా ఒకసారి ధ్యానించుకున్నాను. నహూము గొప్ప ప్రవక్త. నహూము దేవుడికి చాలా దగ్గర సంబంధం కలిగినటువంటి వాడు.
దేవుని ప్రత్యక్షతలు కలిగినటువంటి వాడు, దేవుని వాక్కు ప్రత్యక్షత కలిగి దాన్ని చక్కగా ప్రజలకు తెలియచేసేటటువంటి వాడు. ఈ నహూము ప్రవక్త ద్వారా నినివే పట్టణానికి దేవుడు గొప్ప హెచ్చరికలు చేశాడు. నినివే పట్టణానికి దేవుడు ఏమై ఉన్నాడో దేవుడు బోధించుకున్నాడు. ఒకవేళ దేవుని మాట వినకుండా దేవునికి విరోధంగా బ్రతికితే ఏం జరుగుతుందో దేవుడు చాలా స్పష్టంగా ఈ నహూము గ్రంథంలో మాట్లాడాడు. అట్లనే నేటి దినాల్లో కూడా దేవుని మాట విని దేవునికి విధేయులమై మనం నడుచుకుంటే దేవుడు ఎలా కరుణిస్తాడో, దేవుని మాట వినకుండా దేవునికి విరోధంగా మనము ప్రవర్తిస్తే ఆయన ఏం చేస్తాడో చాలా స్పష్టంగా ఈ నహూము గ్రంథములో మాట్లాడినట్టు వాక్యంలో చూడగలుగుతున్నాం. కనుక ఈ మధ్యాహ్న సమయం దయచేసి దేవుని వాక్యాన్ని గమనించండి. ఫస్ట్ దేవుడు ఏమై ఉన్నాడో ఈ అధ్యాయంలో, ఈ పుస్తకంలో పరిచయం చేసుకుంటున్నాడు. దేవుడు నినివే పట్టణానికి అసలు నేను ఏమై ఉన్నాను, నేను ఎలాంటి దేవుడై ఉన్నాను అని పరిచయం చేసుకుంటున్నాడు. ఒకవేళ ఎలాంటి దేవుడినైనా నాకు మీరు అనుకూలమైనటువంటి జీవితం జీవించకపోతే మీ జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే చాలా స్పష్టంగా చెప్పాడు. చూడండి, 3వ వచనం చదువుదాం. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలులోను ఉంచువాడు, మేఘములు ఆయనకి పాదధూళిగా ఉన్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోచేయను, నదులన్నిటిని ఆయన ఎండిపోచేయను. బాషానును కర్మేలును వాడిపోవును, లెబానోను పుష్పము వాడిపోవును. ఆయనకి భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవు. ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందరి నివాసులను వణుకుదురు. ఆయన ఉగ్రతను సహింపగలవాడు ఎవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలిగిన వాడు ఎవడు? ఆయన కోపము అగ్ని వలె పారు, ఆయన కొండలను కొట్టగా అది బద్దలవు. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. చూడండి, ఈ వచనాల్లో దేవుడు ఏమై ఉన్నాడు ప్రజల విషయంలో అనే విషయాన్ని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అలాంటి దేవుడు ఎంత శక్తి కలిగినటువంటి వాడై, ఎంత ప్రభావం కలిగినటువంటి వాడై ఉన్నాడో దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం. అక్కడ మనం చూసాం కదా, 6వ వచనములో ఏమంటాడంటే ఆయన ఉగ్రతను సహించగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపం వస్తే ఎవరు నిలవగలరు? ఆయనకు ఉగ్రత వస్తే ఎవరు దాన్ని సహించగలరు? ఆయనకి సాధారణంగా కోపం రాదు, ఆయనకి సాధారణంగా ఉగ్రత రాదు. ప్రియుడు, ఇంత ఉత్తముడైన దేవుడు, ఇంత ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఇంత శాంతం కలిగినటువంటి దేవుడు, ఇంత మంచి దేవుడు కోపిస్తున్నాడు అంటే దాంట్లో రీజన్ ఉంది. బాగా ఆలోచించవలసినటువంటి విషయం. నిజంగా ఆయన ఎంత శక్తి కలిగినటువంటి దేవుడు. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలం కలిగినటువంటి వాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఏమాత్రం కూడా ఏం చేయనటువంటి వాడు. ఆయన దోషిని దోషిగానే చూస్తాడు, నిర్దోషిగానే చూస్తాడు. కనుక మనం దేవునికి భయపడాలండి, దేవుని పట్ల విధేయులమై ఉండాలి. ఎందుకంటే అక్కడ ఎంత స్పష్టంగా రాయబడింది కదా. చూడండి, 4వ వచనంలో ఏముంది?
ఆయన సముద్రమును గద్దించి ఆరిపోచేయను, నదులన్నిటినీ ఎండిపోచేయను, బాషాను కర్మేలు వాడిపో ఆయనకు భయపడి పర్వతములు ఏమైపోతాయంటే కంపించిపోతాయంట. చూడండి, మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఎంత శక్తి కలిగినటువంటి దేవుడు. పర్వతాలు ఆయనకి భయపడి ఏం చేస్తుందంట, కంపించిపోతాం, కొండలు కరిగిపోతావు నేను. చూడండి, ఆయన ఎదుట భూమి ఏం చేస్తుంది, గజ 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 వడిగిపోతాం. ఇప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇంత గొప్ప దేవునికి మనుషులు ఎంత అవిధేయులై జీవిస్తున్నారు. ఆయన ఇర్మియా గ్రంథంలో అంటాడు కదా, ఏమంటాడు చూడండి, ఇర్మియా గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అధ్యాయం ఎంత స్పష్టంగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 23వ వచనం చదువుతాం. ఈ ప్రజలు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు కలిగినటువంటి వారు. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును మన మీద కురిపించువాడు కదా. మీ దోషములు వాటి క్రమమును తప్పించదు, మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణము అని అంటున్నాడు. దయచేసి వాటి క్రమమును తప్పించడానికి, మీకు మేలు కలగకపోవడానికి గల కారణం ఏంటంటే మీ పాపమే కారణం అంటున్నాడు. కనుక మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇదే. పుస్తకంలో మరొక చోట ఏమంటున్నాడంటే, నాకు సముద్రమును భయపడతా ఉంది, మీరు నాకు భయపడరా అని అంటున్నాడు. పర్వతములు నాకు భయపడి వణుకుతా ఉంది, సముద్రము దాటలేకున్నట్లు దాని తరంగములు ఎంత పొర్లినను, అవి ప్రబలలేకయు అవి ఘోషించినను దాని దాటలేకయు ఉంటున్నట్లు ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని మీరు వణకరా అంటున్నాడు. చూడండి, దేవుడు తన ప్రజలు దేవునికి భయపడాలని కోరుకుంటున్నాడు, దేవుని సన్నిధిలో వణకాలని కోరుకుంటున్నాడు. ప్రియులుగా మనం ఎలా ఉంటున్నాం ఆలోచించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం ఎలా ఉంటున్నాం? దేవునికి భయపడే ప్రజల్లాగా ఉంటున్నామా? దేవుని సన్నిధిలో దేవుని మాట విని వణికి వ్యక్తుల్లాగా ఉంటున్నామా? యెషయా గ్రంథంలో 66లో ఏమంటాడంటే, ఎవరు దీనుడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టిస్తున్నాను అంటాడు. దేవుని మాట విని వణికేవాడు కావాలి దేవునికి. దయచేసి గమనించవలసినటువంటి విషయం. కానీ ఇక్కడ అంటున్నాడు నహూము గ్రంథంలో 7వ వచనంలో చూస్తున్నాం కదా, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమునందు ఆయన ఆశ్రయదుర్గం, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఇంత గొప్ప దేవుడైంది, ఇంత శక్తివంతుడైంది, ఇంత మహిమ కలిగినటువంటి వాడైంది, ఇంత ప్రభావం కలిగినటువంటి వాడైంది ఆయన ఎవరు అంటే ఎంత మంచివాడు అని ఇక్కడ వ్రాయబడిందో మనం చూడగలుగుతున్నాం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన. కనుక ఆయన యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారిని ఆయన ఎరిగినటువంటిది.
ఒకవేళ మన ఊళ్ళో అనేక మంది, వేల కొలది, లక్షల కొలది ప్రజలు ఉండొచ్చు, కానీ నువ్వు ఆయన నమ్మిన వ్యక్తి అయితే నిన్ను ఆయన ఎరిగి ఉన్నాడు. నిన్ను ఒక ప్రత్యేకమైన దృష్టితో ఆయన చూస్తూ ఉంటాడు. అందరిలో నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఆయన చూస్తూ ఉంటాడు. కనుక ఈ మధ్యాహ్నం మనం అందరం కూడా గమనించవలసినటువంటి విషయం. ఇంకా ఈ గ్రంథంలో కొన్ని విషయాలు మీకు గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, 9వ వచనాన్ని చదువుదాం. నినివే పట్టణంలో ఆ దినాల్లో జరుగుతున్న కొన్ని పాపాలని మీకు గుర్తు చేస్తాను. బాధ రెండవ మారు రాకుండా ఆయన దాన్ని బొత్తిగా నివారణ చేయను. ఒకవేళ మీకు బాధ కలగవచ్చు అంటే దేవుని గుణలక్షణాలను ఇక్కడ ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. మీకు బాధ వస్తే దాన్ని బాగు చేసి రెండవ మారు రాకుండా ఆయన చేస్తాడు అని చెప్తా ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే చూడండి, 11వ వచనం చదువుదాం. చూడండి, నినివే ఏం చేస్తా ఉంది? వ్యర్థమైన వాటిని చూడండి. అంటే నినివే పట్టణంలో ఏం జరుగుతుందంటే వ్యర్థమైన బోధలు వినేవాళ్ళు ఎక్కువైపోయారు. దేవుని సజీవమైనటువంటి వాక్యాన్ని వినేవాళ్ళు తక్కువైపోయారు. వ్యర్థమైన దాన్ని కీర్తన గ్రంథంలో అంటాడు, మీరు ఎంతకాలం వ్యర్థమైన దానిని అనుసరించి నడుచుకుంటారు అని అంటాడు. కనుక ఇక్కడ నినివేలో మనం చూసినట్లయితే వారు వ్యర్థమైన బోధను అనుసరించి నడుచుకునే వాళ్ళుగా ఉంటారు. సత్య బోధను అనుసరించి నడుచుకునే వారుగా లేరు. తిమోతికి రాసిన పత్రికలో మనం చూస్తాం. తిమోతితో పౌలు గారు చెప్తారు, ప్రజలు హితబోధను సహింపక దోదచెవులు గలవారై ఏం చేస్తా ఉన్నారంటే స్వకీయ బోధకులను వారు ఏర్పాటు చేసుకుంటారు. దేవుని వాక్యం ఉన్నట్లు వినేవాడు తక్కువైపోతా ఉన్నారు అని అక్కడ స్పష్టంగా చెప్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ నినివేలో ఎవరున్నారంటే వ్యర్థమైన బోధలు చేసేవాడు, సోదులు చెప్పేవాడు, శకునాలు చెప్పేవాడు, ప్రియులరా అనేకమైనటువంటి కళ్ళబొల్లి మాటలు చెప్పేవాడు, ప్రియులరా రకరకాలైనటువంటి బోధలు చేసేవాళ్ళు నినివేలో అధికంగా ఉన్నారు. ఈ బోధన ఏం చేస్తుంది అంటే దేవుణ్ణి అనుసరించకుండా చేస్తూ ఉంది, దేవుని మాట వినకుండా చేస్తూ ఉంది, దేవుని యొక్క భయభక్తులు ప్రజలకు లేకుండా చేస్తూ ఉంటాయి. కనుక వాళ్ళు భయంకరమైనటువంటి కీడుకు గురైనట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతాం. చూడండి, 12వ వచనం చదువుదాం. వారు విస్తారమైన జనమైనప్పటికీ ఏమైపోతారు? నిర్మూలమైపోతారు. నినివే పట్టణమా, మీరు విస్తారమైనటువంటి ప్రజలుగా ఉండొచ్చు. వ్యర్థమైన బోధను అనుసరించి మీ దేవుడైన యెహోవాను మీరు అనుసరించి నడుచుకున్నట్లయితే మీరేమైపోతారంటే నిర్మూలమైపోతారు అని స్పష్టంగా చెప్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా క్రిందకి చదివినట్లయితే చూడండి, 14వ వచనం చదువుతాం. నినివే యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞయించున్నది ఏమనగా నీ పేరు పెట్టేవాళ్ళు ఇక పుట్టరని చెప్తున్నాడు. అంటే ఎంత శాపగ్రస్తమైపోయిందో నినివే, ఎంత పాప భూయిష్టమైపోయిందో నినివే పట్టణం. నీ పేరు పెట్టుకునే వాళ్ళు ఇక ఎవ్వరు పుట్టరని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? అంటే నినివేలో ఇంకేముందంటే భయంకరమైన విగ్రహారాధన, భయంకరమైన విగ్రహారాధన. ప్రియులరా, ఈ విగ్రహారాధన అనే దాన్ని దేంతో పోల్చబడిందంటే వ్యభిచారంతో పోల్చబడింది నినివే ఆరాధన. నినివే పట్టణంలో ఇంకేమి నిండిపోయిందంటే భయంకరమైన విగ్రహారాధన. కనుక దేవుడు ఏమని చెప్తున్నాడు చూడండి, నేనేం చేస్తానంటే నువ్వు పెట్టుకున్న సర్వనాశనం చేసేస్తాను అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? నీవు పనికి మాలిన వాడవు కనుక
నేను నీకు సమాధి సిద్ధం చేశాను. చూడండి, నినివే ఎలా అయిపోయిందంటే పనికి మాలిన పట్టణం అయిపోయింది. నేటి దినాల్లో యావత్ ప్రపంచం కూడా ఎలాగైపోయిందంటే పనికి మాలిన పట్టణాలు అయిపోయాయి. పాపం విస్తరించిపోయింది. దేవుని వాక్యంలో మరి యోనా గ్రంథంలో మనం చూస్తాం, నినివే యొక్క పాపము గొప్పదైపోయిందని దేవుని వాక్యం సెలవిస్తాం. మొదటి అధ్యాయంలో దాని పాపం ఎంత గొప్పదైపోయింది కనుక ఈ పాపం యొక్క పరిపక్వతే నినివే పట్టణానికి నాశనానికి గల కారణం అన్నమాట. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, నువ్వు పనికి మాలిన వాడు కనుక నేను నీకు సమాధి సిద్ధం చేసి ఉన్నాను. ప్రియులరా, దయచేసి అంటే నినివే పట్టణ ప్రజలు ఎలా జీవిస్తున్నారంటే భయంకరమైన పనికి మాలిన జీవితం జీవిస్తూ ఉన్నారు. భయంకరమైన విగ్రహార్థన చేస్తూ ఉన్నారు. అంతేకాదు వ్యర్థమైన బోధల్ని అనుసరించి నడుచుకుంటున్నారు. సత్య బోధను వినకుండా. కనుక దేవుడు ఇంకేమంటున్నాడంటే చూడండి, అదే వచ్చిన ముందుకు చదువుతాం. వ్యర్థుడు నీ మధ్య నిక సంచరించుడు, వాడు బుద్ధిగా నాశనమాయను. అంటే దేవుడు నినివే పట్టణ విషయంలో కోపించినట్లు చూస్తా ఉన్నాం. దేవుడు నినివే పట్టణము విషయంలో భయంకరమైనటువంటి ఉగ్రతను కుమ్మరించినట్లు చూస్తున్నాం. కారణం ఏంటంటే అక్కడ వ్యర్థమైన బోధన అనుసరించేమంటున్నారు. కారణం ఏంటంటే అక్కడ భయంకరమైన విగ్రహారాధన జరుగుతా ఉంది. కారణం ఏంటంటే పనికి మాలిన జీవితాలు జీవించేవారు ఆ పట్టణంలో ఉన్నారు. బాగా ఆలోచించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక ఇంకా అక్కడ మనం చూస్తున్నాం, వ్యర్థుడు అంటే వ్యర్థమైనటువంటి ప్రవర్తన ప్రవర్తించేవారు ఉన్నారు. కనుక ఈ పాపం అంతటిని బట్టి దేవుడు దానికి తీర్పు తీర్చినట్టుగా మనం చూడగలుగుతాం. చూడండి, 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. చూడండి, నినివే గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ పాపమును బట్టి అది ఏమైపోతుందంటే ఒట్టిదైపోతుంది, శూన్యమైపోతుంది, పాడుగా అయిపోతుంది. చూడండి, పాడైపోతుంది. పాడు అంటే సహజంగా ఇప్పుడు తెలియదులేండి, పూర్వీకుల కంటే పాడని ఉండేది. ఇప్పుడు బాత్రూమ్స్, లెట్రిన్స్ ఎక్కడికెక్కడే వచ్చింది. కానీ ఇటువరకు కొంత భూమిని కేటాయించి అక్కడ బహిర్భూమికి వెళ్ళడానికి ఉపయోగించేవాడు. దాన్ని ఏమంటారంటే పాడు. ఇంకా పూర్తిగా అంటే స్పాయిల్ అయిపోయిన దాన్ని కూడా ఏమైపోయింది అంటారంటే పాడైపోయింది అంటారు. పూర్తిగా పాడైపోయింది. చూడండి, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఏమంటున్నాడంటే దేవుడు వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది. జనుల హృదయము ఏమైతుంది? ఈ పరిస్థితి చూస్తున్నప్పుడు, ఒట్టిదిగా పాడైపోతున్న విషయాన్ని చూస్తున్నప్పుడు జనుల హృదయాలు ఏమైపోతున్నాయి అంటే కరిగిపోతాయి. చావగా మిగిలినటువంటి వారి హృదయాలు కరిగిపోతా ఉన్నాయని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. చూడండి, 13వ వచనం చదువుతాం. నేను నీకు విరోధినై ఉన్నాను. చూడండి, ఏమంటున్నాడు దేవుడు? నేను నీకు విరోధినై ఉన్నాను. చూడండి, నినివే పట్టణము మహాపురమది. దానికి ఎంత బలాధిక్యత ఉంది అంటే వర్ణించలేదు. అంత శక్తివంతమైనటువంటి పట్టణం. ఆ పట్టణానికి దేవుడు ఏమంటాడంటే నేను నీకు విరోధినై ఉన్నాను. ప్రియులారా, ఒకసారి ఆలోచించాలి. దేవుడు మనకి విరోధి అయితే మనం ఏం చేయగలం? దేవుడు మనకి విరోధి అయితే మనం ఎక్కడ క్షేమంగా ఉండగలం? ఎక్కడ సంతోషంగా ఉండగలం? ఎక్కడ ఆనందంగా ఉండగలం? ఎక్కడ ఆశీర్వాదకరంగా ఉండగలం? ఎందుకంటే మనం ఆరాధించేటటువంటి దేవుడు పరిశుద్ధతను ప్రేమించే దేవుడు, పాపాన్ని అసహించుకునేటటువంటి దేవుడు. కనుక దేవుడు మనకి విరోధైతే మన పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయి. కనుక దేవుడు మనకి విరోధి కాకుండా చూసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. నేటి దినాల్లో మన ప్రపంచం అంతటిని చూస్తూ ఉన్నాం.
ఎలా అయిపోయిందంటే ఒక నినివే పట్టణం లాగా ప్రపంచ పరిస్థితులు అయిపోయాయి. ఇప్పుడు ఈ శ్రమ వచ్చినాక, ఈ శోధన వచ్చినాక, ఈ కష్టం వచ్చినాక, ఈ విపత్తు వచ్చినాక అనేక ప్రదేశాలు, అనేక ప్రాంతాలు దేవుని వేడుకుంటా ఉన్నాయి. ఇది రాకమునకు మైమరిచినటువంటి జీవితం, మదించినటువంటి జీవితం ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ప్రియులుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించాలి. కనుక దేవుడు ఇంత గొప్ప దేవుడు, ఇంత శక్తివంతుడు ఏమంటాడంటే, ఓ నినివే పట్టణమా, నేను నీకు విరోధినై ఉన్నా. దేవుడు మనకి విరోధి అయితే ఎవరు మనల్ని కాపాడగలరు? ఎవరు మనల్ని చేర్చుకోగలరు? ఎవరు మనల్ని దాయగలరు? ఒకసారి ఆలోచించవలసినటువంటి విషయం. ఇంపాసిబుల్ అన్నమాట, అది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. 3వ అధ్యాయంలోనికి మనం వస్తే 3వ అధ్యాయంలో చూడండి మొదటి వచనం చదువుతాం. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ. చూడండి, నినివే పట్టణం ఇంకా ఎలా ఉందంటే హత్యలు, ఘోరమైనటువంటి హత్యలు నినివే పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. ఇంకా మనం చూస్తూ ఉన్నాం, ఇంకా మోసపు కార్యాలు జరుగుతూ ఉన్నాయి, బలత్కారపు క్రియలు జరుగుతూ ఉన్నాయి. నేటి దినాల్లో కూడా ఎంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో మనం చూడగలుగుతున్నాం. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు అంటే వర్ణించలేము. మాట్లాడుకోవడానికి కూడా, వినడానికి కూడా ఇష్టం లేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో మనం చూడగలుగుతాం. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. ఆ పట్టణంలో నరహత్యలు ఉన్నాయి, ఆ పట్టణంలో మోసం ఉంది, ఆ పట్టణంలో బలత్కారపు క్రియలు ఉన్నాయి. ఇవన్నీ దేవుడు చూసి ఏం చేశాడంటే సహించలేకపోయాడు. సహించలేకపోయి ఆయన ఉగ్రతను నినివే పట్టణం మీద కృమ్మరించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. నేటి దినాల్లో కూడా యావత్ ప్రపంచంలో ఎలాంటి భయంకరమైన చర్యలు చూస్తున్నాం. హృదయం చలించిపోయేటటువంటి విషయాలు, హృదయం ధరించిపోయేటటువంటి విషయాలు, ఎంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితుల్ని మనం నేటి దినాల్లో చూద్దాం. ఎన్ని భయంకరమైన హత్యలు జరుగుతాయి. భర్తల్ని భార్యలు చంపేయడం, భార్యల్ని భర్తలు చంపేయడం, పిల్లల్ని తల్లిదండ్రులు చంపేయడం, తల్లిదండ్రులు పిల్లల్ని చంపేయడం, ప్రియుడిని ప్రియురాలు చంపేయడం, ప్రియుడు ప్రియురాలను చంపేయడం, ఎన్ని ఘోరమైన విషయాలను మనం చూస్తున్నాం. భయంకరమైనటువంటి నరహత్యలతో ప్రపంచం నిండిపోయింది. భయంకరమైనటువంటి మోసపు క్రియలతో ప్రపంచం నిండిపోయింది. భయంకరమైనటువంటి బలత్కారపు క్రియలు మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని ఘోరమైనటువంటి బలత్కారపు క్రియలు, ఎంతమంది పిల్లల్ని చిరిపివేసేటటువంటి పరిస్థితులు, ఎంతమంది స్త్రీలను చిరిపివేసి ఘోరంగా చంపివేసేటటువంటి పరిస్థితుల్ని నేటి దినాల్లో మనం చూడగలుగుతున్నాం. ఇవన్నీ దేవుడు చూసి ఎలా సహించగలడు? ఆయన అవ్వడానికి దీర్ఘశాంతుడే, కానీ ఈ క్రియలన్నీ హృదయాన్ని కఠినపరిచి ఘోరమైనటువంటి ప్రవర్తనతో జీవిస్తున్నటువంటి ప్రజల విషయంలో ఆయన ఉగ్రతను కనుపరిచినట్లుగా దేవుడు వాక్యంలో చూడగలుగుతున్నాం. ప్రియులను కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. చూడండి 3వ వచనం చదువుతాం. 3 రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు, ఖడ్గములు తలతలాడుచున్నవి, ఈటెలు మెరీచున్నవి, చాలా మంది హతమైపోతా ఉన్నారు. చాలా మంది హతమైపోతా ఉన్నారు. కారణం ఏంటంటే ఈ పట్టణము నరహత్యలతో నిండిపోయింది. ఈ పట్టణము బలత్కారపు క్రియలతో నిండిపోయింది. ఈ పట్టణము మోసపు క్రియలతో నిండిపోయింది. ఈ పట్టణము పనికిమాలిన జీవితం జీవిస్తూ ఉంది. ఈ పట్టణం భయంకరమైన విగ్రహారాధన చేస్తూ ఉంది. ఈ పట్టణము వ్యర్థమైన వాటిని అనుసరించి నడుచుకుంటా ఉంది. వ్యర్థమైన దేవుడు చూశాడు. ఇదంతా కూడా చూసి ఆయన హృదయం చలించిపోయింది. కనుక ఆ పట్టణం
ప్రజల మీద ఆయన ఉగ్రతను కుమ్మరించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన ఉగ్రత దిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ మనం చూస్తాం 3వ వచనం మరలా చదువుతాం. రౌతులు వడిగా పరుగుతున్నారు, ఖడ్గములు తలతలాడుచున్నవి, ఈటెలు మెరీచున్నవి. చాలా మంది ఏమైపోతున్నారు? హతమైపోతున్నారు. చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా. చూడండి, 7 దినాలు అదే మనం చూడగలుగుతున్నాం. పీడుగులకు లెక్కే లేదంట. చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా. చచ్చిన వాళ్ళని తీసుకుని వెళ్ళి సమాధి చేసుకునేటటువంటి పరిస్థితి కూడా లేని పరిస్థితి అది. ఇప్పుడు కూడా అదే మనం చూస్తా ఉన్నాం. ఎందుకు ఇలాంటి భయంకరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుని అంటే ఆ పట్టణంలో ఉన్న భయంకరమైన పాపమే. ఆ పట్టణం ఏం చేస్తా ఉందంటే దీర్ఘశాంతుడైనటువంటి దేవుణ్ణి, ఉత్తముడైనటువంటి దేవుణ్ణి, ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుణ్ణి, ఎవరికైనా శ్రమ కానీ బాధ కానీ కష్టం కానీ చూసినప్పుడు చలించిపోయే హృదయాన్ని కలిగినటువంటి దేవుణ్ణి ఆ పట్టణం ఏం చేస్తా ఉందంటే విసర్జిస్తాం. ఈ మధ్యాహ్న సమయం ప్రియులరా, ఈ విపత్తులన్నిటికీ కారణం ప్రపంచంలో హత్యలు జరుగుతా ఉన్నాయి, ప్రపంచంలో బలత్కార క్రియలు జరుగుతూ ఉన్నాయి, ప్రపంచంలో దగా కోరు జీవితాలు ఎక్కువైపోయాయి, ప్రపంచంలో సత్య బోధను అనుసరించే వారు కాక వ్యర్థమైన దానిని అనుసరించి నడుచుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ప్రపంచంలో పనికి మాలిన దాన్ని అనుసరించి నడుచుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ప్రపంచంలో విగ్రహార్థన విస్తరించి పవిత్రమైనటువంటి దేశాన్ని కళంకపరిచేస్తూ ఉన్నారని. కనుక ఇక్కడ మనం చూస్తామని ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. శవములు ఎలా ఉన్నాయంట? కుప్పలు కుప్పలుగా, లెక్కలేదంట. చూడండి, మరలా చదువుదాము అంట. చూడండి, చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు, పీలుగులకు లెక్కలేదు. 7 దినాల్లో మనం చూస్తున్నాం ప్రపంచం అంతటిలో ఎంత భయంకరమైన విపత్తు. కుప్పలు కుప్పలు, వందల శవాలు తీసుకుని వెళ్ళి ఎక్కడోసారి తీసుకెళ్ళి పడేసేస్తాం. కనీసం శవాలను కూడా చూసుకునేటటువంటి దిక్కు లేనటువంటి పరిస్థితి 7 దినాల్లో ఏర్పడింది. డబ్బు ఉంది, చదువు ఉంది, టెక్నాలజీ ఉంది, తెలివితేటలు ఉన్నాయి, ఏ ప్రయోజనం? వీళ్ళరా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. సామెతల గ్రంథకర్త ఏమంటాడంటే ఉగ్రత దినమందు ఆస్తి అక్కడకు రాదు అని అంటాడు. చూడండి, సామెతల గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించు. కనుక మనం నీతిగా బ్రతికితే మరణము నుండి తప్పించబడతాం. నీతిగా బ్రతికితే ప్రభు కనికరిస్తాడు, నీతిగా బ్రతికితే ప్రభు కృప చూపిస్తాడు, నీతిగా బ్రతికితే దేవుడు తన దయాదాక్షిణ్యాన్ని మన మీద చూపిస్తాడు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడ. నిజంగా నినివే పట్టణము వ్యాపారానికి, ప్రపంచ వ్యాపారానికి, వాణిజ్యానికి అది కేంద్రం అండి. మీరు యోనా గ్రంథంలో చదివితే చాలా స్పష్టంగా ఆ విషయం రాయబడింది. వాణిజ్య కేంద్రం, ప్రపంచానికే వాణిజ్య కేంద్రం నినివే అప్పుడు. అయితే ఏం ప్రయోజనం? వీళ్ళ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యాపారాలన్నీ కూడా నినివే పట్టణంలో ఉండేవి. కానీ నినివే పట్టణాన్ని అవేవి కూడా కనికరించలేకపోయాయి, నినివే పట్టణాన్ని అవేవి కూడా రక్షించలేకపోయాయి, నినివే పట్టణాన్ని అవేవి కూడా కాపాడలేకపోయాయి. అక్కడ శవాలు మనం చూస్తున్నాం ఎలా ఉంది? కుప్పలు కుప్పలుగా, కుప్పలు కుప్పలు. 7 దినాలది మనం చూస్తున్నాం. శవాలు కుప్పలు కుప్పలు అయిపోతా ఉన్నారు, లక్షలాది మంది రాలిపోతా ఉన్నారు. దీనంతటికి పరిణామం ఒకటే మనం గమనించవలసినటువంటి విషయం. ఆ శవములు కాళ్ళకు తగిలి ప్రజలు తొట్టిల్లుతున్నారు. అంటే
తీసే దిక్కు కూడా, వెళ్ళి ముట్టుకునే దిక్కు కూడా లేదని ఒక పరిస్థితి. ఎంతో భయంకరమైనటువంటి పరిణామం. కనుక మనము దేవునికి ఎంత భయపడి జీవించాలండి, దేవుని పట్ల ఎంత వినయది. ఇంకా ఇంకా చూసినట్లయితే ఈ పట్టణంలో ఏమని అంటే 4వ వచనం చూడండి. చక్కని దానవై వేశ్యవై చిల్లంగి తన ముందు జ్ఞానము గల దానివై జారత్వము చేత జనాంగముల మీద చిల్లంగితనమును జరిగించి సంసారములను అమ్మివేసిన దానా. ఈ పట్టణంలో ఇంకా ఎలాంటి పనులు జరుగుతూ ఉన్నాయి అంటే చక్కనిదై, అంటే పాడైపోవటానికి ఆలోచనలు, చెడిపోవటానికి ఆలోచనలే తప్ప ఆ పట్టణానికి పవిత్రంగా బ్రతికే ఆలోచనలు. ఇది కూడా ఏదో ఒక విధంగా మనుషులు, ఆ కీర్తన గ్రంథం అంటాడు, పాపము చేయటకే ప్రసవేదన పడుతున్నారని రాయబడింది. కొంతమంది పాపములో బ్రతకడానికి ఎలా ఛాన్స్ దొరుకుతుందా అని చూస్తున్నారు, అంతే తప్ప పవిత్రంగా ఎలా బ్రతుకుతామా అనే ఆలోచనలు చాలా మందికి లేదు. చెడిపోవడానికి రకరకాల ప్లాన్స్ వేసుకుంటున్నారు, రకరకాల యుక్తి పొందుతున్నారే తప్ప నీతిగా బ్రతుకుదాం, దేవుడికి భయపడదాం, దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఎక్కడుగుతాడు, దేవుడి ఎదుట నిలవాలి అనే ఆలోచనలు చాలా మందికి లేకపోవడం చాలా దుఃఖకరమైన విషయం. చూడండి, ఆ పట్టణం ఎలాగా తయారవుతుందంటే ఒక వేశ్య. వేశ్య అంటే ఒకడు కట్టుబడి ఉండదు. వేశ్య అనే మాటకు అర్థం ఏంటంటే ఒకళ్ళ కట్టుబడి సంసారం చేసేవాళ్ళు కాదు, వాళ్ళని వేశ్యలు అంటారు. అనేక స్థలాల్లో, పట్టణాల్లో వేశ్య గృహాలు ఉంటాయి. నేను మొన్న న్యూస్ చూశాను, ఎన్టీవీ, నా హృదయం చెల్లించిపోయింది. ఈ 10th క్లాస్ 9th క్లాస్ స్టూడెంట్స్ దగ్గర నుండి స్టూడెంట్స్, ఇంజనీరింగ్, డాక్టర్స్ చదివే వాళ్ళు లగ్జరీలకు అలవాటు పడిపోయి ప్రియులరా ఇళ్ళ దగ్గర ఎంతో, ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్న అడిగితే కొంచెమే డబ్బులు ఇస్తారంట, వాళ్ళ అక్కర తీరం. ఎందుకంటే లోకం పోకడ భయంకరంగా ఉంది. ఇంటికాడ నాకు సెల్ ఫోన్ కావాలంటే కొనిచ్చే పరిస్థితి లేదు. కనుక ఏం చేస్తున్నారు వీళ్ళ? ఆ న్యూస్ విన్నప్పుడు నా గుండె చెదిరిపోయింది, చెలించిపోయింది. ప్లస్ అంటే సామాన్యులే కాదు, ఉన్నతమైనటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి యవనస్తులైన పిల్లలు, పెళ్ళైనటువంటి వాళ్ళు సైతం. ఒక ఆమె గురించి చెప్పాడు, మా ఆయన ఎక్కడో బయటలో ఉన్నాడండి, నా అవసరం తీరట్లేదండి, కనుక నా అవసరత కోసం నాకు ఇంత డబ్బు కావాలి, నేను వస్తాను అని నెట్లో పెట్టడం. ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే వర్ణించలేదు. చాలామంది పిల్లలు సైతం, ఎవరొస్తులైన పిల్లలు 8th క్లాస్ నుండి హై స్టడీ ఉన్నటువంటి వాళ్ళు, బీటెక్లు చేసేవాళ్ళు, ఎంటెక్లు చేసేవాళ్ళు, డాక్టర్స్ చేసేవాళ్ళు ఎంత భయంకరంగా పాడైపోతున్నారంటే వర్ణించలేదు. ఒక పెద్ద డాక్టర్ అంటే ఫేమస్ డాక్టర్. ఆ డాక్టర్ ఏమి తక్కువ లేదు, కోట్లాస్తి ఉంది. వాళ్ళకొక్కదే ఒక కూతురు. ఆ ఒక కూతురు వాళ్ళ ఇంట్లో వాళ్ళ డాడీ అడిగినంత ఇవ్వట్లేదని ఆమె కిరాయికి వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. ఒక రోజుని అసలు నాకు అది విన్నప్పుడు గుండె చెదిరిపోయింది అన్నమాట. ఒక ఆయన అన్నాడంట, డాక్టర్ గారు చాలా మంచి అమ్మాయిలు మా దగ్గర ఉంటారండి, మీరు రండి అని ఆయన పిలుచుకుని వెళ్ళాడు. పిలుచుకుని వెళ్తే ఆయనకి చాలా పెద్ద వయసు, 70,000కి మాట్లాడుకున్నాడంట. 25,000 వాడు కమిషన్, 50,000 ఆ అమ్మాయికి. అసలు ఊహించదు అన్నమాట. మాట్లాడుకుని వెళ్తే తీరా ఆ డాక్టర్ గారు వెళ్ళిన గదిలో ఎవరున్నారంట, కూతురే ఉన్నారు. ఆ తండ్రి కళ్ళు మూసుకుని ఆ గదిలో బయటకు వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి వెంటనే ఆత్మహత్య చేసుకున్నాడు. నా కూతురికి ఏం తక్కువైంది? ఎన్ని నిజంగా మనుషులుగా మనమే తట్టుకోలేకపోతే పరిశుద్ధుడైన దేవుడు ఎలా ఇలాంటి విషయాల్ని జీర్ణించుకోగలుగుతాడు?
ఆయన కొన్ని కోట్ల ఆస్తి ఉంది, కానీ ఆ తండ్రి అడిగినంత ఇవ్వట్లేదని ఆమె దేనికి అలవాటు పడిందంటే అలా. ఎంత ప్రపంచం ఎటుపోతుందో ప్రియులరా. ఈ రోజు నీ కరోనా వ్యాధి వచ్చిందంటే, ఈ రోజు నీ కరువు వచ్చిందంటే దానికి కారణం లేకుండా రాలేదండి. ఎక్కడో వేరే ఫారిన్ కంట్రీస్ కాదు, మన దేశంలో జరుగుతున్నటువంటి నీచ కార్యాలు ఇవన్నీ. ఎన్నో పట్టణ పెద్ద పెద్ద నగరాలన్నింటిలో జరుగుతున్నటువంటి విషయాలు. కనుక మన గుండెలు పగలాలి, కన్నీరు కావాలి. ప్రపంచ దేశాల కొరకు ప్రార్థించవలసినటువంటి అవసరత ఎంతో ఉండాలి. కనుక ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఎంత స్పష్టంగా రాయబడతాం. ఆ పట్టణం ఎలా తయారైందంట, దాని ముందు మాట చక్కనిది. ఏమంట? చక్కనిది. సామెతల గ్రంథకర్త అంటాడు, దాని చక్కదనమందు నీవు ఆశపడకము అని అంటాడు. ఎవరు చక్క చేసుకునేది? ఎవరినో ఆకర్షించాలి, పాడైపోవాలి అనుకునే వాళ్ళే చక్కపరుచుకునేది, జీవితాన్ని చక్కగా తయారు చేసుకునేది. నీతిగా పరిశుద్ధంగా దేవునికి భయపడి జీవించే వాళ్ళు ఎవరు కూడా చక్కదనం కోరుకోరు, దీనులే బ్రతుకుతారు. పిల్లరా, దయచేసి ఆలోచించవలసినటువంటి విషయం ఎంత స్పష్టంగా రాయబడింది. సామెతల గ్రంథంలో చెప్తాడు, నా కుమారుడా దాని చక్కదనమందు నీవు ఆశపడద్దు. నినివే పట్టణం ఎలా తయారైందంటే ఒక రూపస్య అయినటువంటి, అంటే ఉన్న అందాన్ని ఎక్స్ట్రా చేసుకుని ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. ప్రపంచంలో నినివే పట్టణం ఒక వేశ్యలాగా తయారైంది. ఈ దినాల్లో కూడా చాలా మంది దేవుడు చూస్తున్నాడు, దేవుని భయభక్తులు కలిగి ఉండాలా, నీతిగా పరిశుద్ధంగా బ్రతకాలని ఆలోచించారు చాలా మంది. ఎవరో చూడాలి, ఎవరో చూడాలి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. చక్కనిదై ప్రపంచ దేశాలన్నిటినీ నినివే పట్టణం ఆకర్షించింది. ఆకర్షించి ఏం చేసింది? వేశ్య అయిపోయింది. వేశ్య అంటే మీకు గుర్తు చేశాను, ఒకరితో సంసారం ఉండదు. ఎంతమంది ఆ స్త్రీతో పోతారో తెలియదు. వాళ్ళని వేశ్యలు అంటారు. నినివే పట్టణం ఎలా అయిపోయిందంటే ఒక వేశ్యలాగా మారిపోయింది. నేటి ప్రపంచం కూడా ఎట్లా అయిపోయిందంటే దేవునితో కట్టుబడి జీవించడానికి ఇష్టపడట్లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి చక్కదనాన్ని ఆశించి లోక ఆశల వైపు పరిగెడతాము. ఎంత స్పష్టంగా రాయబడింది, చక్కని దానమై వేశ్యవై చిల్లంగితనమందు వేశ్య. చూడండి, దాని అందమంతా దేని వరకు తయారు చేసుకుందంటే అనేక మందితో పోవడానికి తయారు చేసుకుంది. ఇంకా చిల్లంగి పనులు యందు జ్ఞానం, అంటే ఆ పట్టణంలో భయంకరమైన చేతబడుల బిజినెస్ ఎక్కువ. చిల్లంగి పనులు అంటే చేతబడులు అన్నమాట. ఆ పట్టణంలో చేతబడులు ఉన్నాయి. నినివే పట్టణంలో ఎక్కడ చూసిన చేతబడులు. ఎవరు అంటే చేతబడులు ఎందుకు చేస్తారు? ఒకళ్ళంటే ఒకళ్ళు గిట్టనప్పుడు వాళ్ళు ఎలా నాశనం అయిపోవాలని ప్లాన్ చేసుకుని భూత వైద్యం దగ్గరికి వెళ్ళి మంత్రప్రయోగాలు చేస్తారు. అంటే ఆ పట్టణం ఎంత అభివృద్ధి చెందిందో అంత భయంకరమైన ద్వేషం ఆ పట్టణంలో. చేతబడులు ఊరికనే చేయరు. అంటే నినివే పట్టణం యొక్క ఉద్దేశం ఏంటంటే నేనే క్షేమంగా ఉండాలి, ఇంకెవరు ఏ పట్టణం ఏ దేశం కూడా క్షేమంగా ఉండదు. అది నినివే పట్టణం యొక్క ఉద్దేశం. కనుక ఏం చేస్తా ఉంది? చక్కనిదై వేశ్యై చిల్లంగి పనుల యందు జ్ఞానం సంపాదించుకుంది, జ్ఞాన ప్రావీణ్యత. ప్రియులంత అందుకనే దైవోగ్రత భయంకరంగా దిగొచ్చినట్లు మనకు చూడగలుగుతున్నాం. ఇంకా ఏమని రాయబడింది? జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా. ప్రియులరా, నినివే పట్టణ ప్రజలు ఏం చేస్తున్నారు? సంసారాలు నమ్మేస్తున్నారు. ఎంత ఘోరం! అదొక బిజినెస్ అన్నమాట.
సంసారములను అమ్మివేసిందన్న. ఎందుకు అమ్ముతారు? లాభం లేకుండా ఎవరు ఏది అమ్మరు. సంసారాన్ని అమ్మివేసింది. నినివే మాట దయచేసి ఆలోచన. నేటి దినాల్లో కూడా జరుగుతున్నటువంటి క్రియ ఏంటో తెలుసా? భారతదేశంలోనే 160 పెళ్లిళ్ళు ఫెయిల్ అయిపోతాం. కారణం ఏంటంటే విశ్వాసఘాతకమైన జీవితాలు అధికమైపోతా ఉన్నాయి, మోసకరమైన జీవితాలు అధికమైపోతా ఉన్నాయి. దేవుని భయము ప్రజలను విడిచిపోయాయి. సంసారములను అమ్మివేసిన దానా, నీవు చేసిన అధిక జాలత్వమును బట్టి సైన్యములు అధిపతి యెహోవా. అబ్బా, దేవుడు ఏమైపోయాడు కనుక నేడు ప్రపంచానికి దేవుడు విరోధి అయిపోయాడు. దేవుని కోపము చల్లారాలి అంటే ప్రజలు ఏం చేయాలి తెలుసా? దేవుణ్ణి వేడుకో. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళు శివసేన యేసు ప్రభు అంటే నచ్చదు, ఎంతో మందిని చంపేశారు యేసు ప్రభు అనుకున్నాము. మహారాష్ట్ర మనం ఏమంటున్నాడంటే, మహారాష్ట్రలో మన దేశంలోకి వెళ్ళి ఎక్కువ మంది చచ్చిపోతుంది ఎక్కడంటే మహారాష్ట్ర. ఎక్కువ కేసులు పెరిగిపోతున్నది ఎక్కడంటే మహారాష్ట్ర. ఉద్ధవ్ ఠాక్రే అంటున్నాడు బహిరంగ సభలో ప్రజలకు ఇచ్చిన సందేశం, యేసు ప్రభు వారికి ప్రార్థన చేయండి. ప్రభు తట్టు ఆయన హృదయం తిరపబడతా ఉంది. ప్రియులరా, కనుక మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చూడండి. దేవుడు ఏమంటాడంటే, నేను నీకు విరోధినై ఉన్నాను. దేవుడు మనకి విరోధి అయితే ఎవరు మనల్ని కాపాడగలరు? ఎవరు మనం రక్షించగలరు? ఎవరు మనల్ని దాచగలరు? ఎలా మనము జీవించగలరు? ఇంపాసిబుల్. కనుక నినివే పట్టణం యొక్క పాపమును బట్టి దాని మీదకి వచ్చిన ఉగ్రత భయంకరమైనది. ఈ మధ్యాహ్నం మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి విషయం. చూడండి 7వ వచనం చదువుతాం. 3:7. నిన్ను చూచు వారందరూ నీ యొద్ద నుండి పారిపోయి. నినివే ఏమైపోయింది? పాడైపోయింది. ఈ దినాల్లో మనం చూస్తున్నాం పట్టణాల నుండి ఎంతమంది వలస వెళ్ళిపోతా ఉంటారు. మొన్న ఒక విషయాన్ని చూశాను న్యూస్లో. ఒక తల్లి పిల్లల్ని వేసుకుని బయలుదేరి చాలా దూరం నుండి వెళ్తూ ఉంది. ఒక రైల్వే స్టేషన్లో దిగింది. పిల్ల అక్కడికక్కడే కూలిపోయి పడిపోయి చచ్చిపోయింది. చిన్న పిల్ల ఆడమ్మ దగ్గరికి వెళ్తుంది, అత్త కూడా చేస్తుంది, చూస్తుంది. దిక్కులేని పరిస్థితి అంటే ఎంతో. కరోనా వ్యాధితో భారతదేశంలో చనిపోయిన వారి కంటే ఎక్కువ సంఖ్య పట్టణాల నుండి వలస వెళ్ళిపోతున్నటువంటి వారు. చాలామంది ఏదో పట్టణం వెళ్ళి సుఖపడవచ్చు, 4 డబ్బులు సంపాదించవచ్చు అని పల్లెటూరు నుండి పట్టణాలకు వలస వెళ్ళి వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి ప్రజలు పట్టణాల నుండి పల్లెలకు వెళ్ళిపోతూ ఉన్నారు. దేశం అంతటిలో కూడా, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఇప్పుడు పట్టణాలన్నీ ఏమైపోతాయో తెలుసు, ఖాళీ అయిపోతాం. బతుకుంటే మన ఊళ్ళో ఏదన్నా పని చేసుకుని తినవచ్చు, ఇక ఇక్కడ ఉంటే మనకు మరణమే శరణ్యమని కొంతమంది. ఒక కూతురు అంటారు నాన్ని ఎన్నికల్లో కూడా 1200 కిలోమీటర్ల సైకిల్ మీద తీసుకెళ్ళినారు. వీళ్ళని ఇలాంటి విషయాలు చూస్తుంటే హృదయం చలించిపోతాం. ఎంతమంది ఎండల్లో చిన్నపిల్లలు వేసుకుని, గర్భిణీలు వేసుకుని వీళ్ళన్నా బయలుదేరి నడుచుకుంటూ మధ్యలోనే రాలిపోతున్న వాళ్ళు ఎంతమంది. ఇదంతా ఏంటంటే పాపం వల్ల వచ్చే భయంకరమైనటువంటి శాపం. ఇక్కడ అదే మనం చూడగలుగుతున్నాం. కనుక ఆ పట్టణం ఏమైపోయింది? నినివే పాడైపోయింది. ఎవరు లేరు, ఏడ్చేవాళ్ళు లేరు. ఈ దినాల్లో మనం చూస్తున్నాం శవాలను చూసుకుని ఏడ్చే పరిస్థితి కూడా లేదు. కనుక మనము దేవునికి ఎంత భయపడాలి? నేను ముగిస్తాను. 3వ అధ్యాయం ఆఖరి వచనాన్ని చదువు. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయములకు చికిత్స ఎవడును చేయజాలడు. జనులందరూ
అందరూ నీ చేత హింస నొందిరి. నిన్ను గూర్చిన మాట వినువారందరూ, అంటే నినివేకి జరగవలసిన శాస్తి జరిగిందని చప్పట్లు కొడతారు. నిజమే, నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. నీ గాయములకు చికిత్స ఎవడు కనుక మనం చూస్తున్నాం. కరోనా వ్యాధికి అదుగు ఇదిగో అంటున్నారు, కానీ ఈరోజు మంది కూడా ప్రియులరా, దేవునికి వ్యతిరేకంగా రాజ్యమైన ప్రపంచమైన ప్రజలైన జీవించినప్పుడు దేవుడు దాని మీదకి శిక్ష పంపించినప్పుడు ఎవ్వరూ ఆ శిక్ష నుండి తప్పించలేరు, ఎవ్వరూ ఆ శిక్ష నుండి విడిపించలేరు, ఎవ్వరూ ఆ శిక్ష నుండి మనల్ని కాపాడలేరు. దయచేసి ఆలోచించవలసినటువంటి విషయం. దేవుడు కనికరం కలిగిన వాడు. దాన్ని చూసుకున్నాం కదా, మొదటి అధ్యాయంలో దేవుడు ఎలాంటి వాడు? 7వ వచనం చూస్తాను. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గం. శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గం. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగాం. శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న సమయం ప్రియులరా, దయచేసి ఆలోచించండి. శ్రమ వచ్చింది అని దేవుని పాదాల మీద పడితే, కష్టం వచ్చిందని దేవుని పాదాల మీద పడితే ప్రియులరా ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన దాస్తాడు. మనకు కలిగిన శ్రమల నుండి, మనకు కలిగిన దుఃఖముల నుండి, మనకు కలిగిన కన్నీటి నుండి, మనకు కలిగిన బాధ నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. చూడండి, ఒక వచనాన్ని చెప్పి నేను ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం చదువుతాను. యెహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలులకు కలిగిన దురవస్థను చూచి, అప్పటికి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు రిపెంట్ అవుతున్నారు. దానిపైన చూస్తాం కదా, వాళ్ళు దేవునికి మొరపెడుతున్నారు. అయ్యా, నీ దృష్టికి ఏది అనుకూలమైతే అది చెయ్య. ఎందుకంటే మీకు వ్యతిరేకంగా జీవించింది వాస్తవం, మీకు విరోధంగా బ్రతికింది వాస్తవం, మా ఇష్టానుసారంగా నిన్ను విడిచి జీవించింది వాస్తవం. దయచేసి మమ్మల్ని క్షమించమని, నీ దృష్టికి ఏది అనుకూలమైతే అది మాకు చేయమని వాళ్ళు దేవుని పాదాల మీద పడినప్పుడు వాళ్ళకు కలిగిన దురవస్థను దేవుడు చూశాడు. కనుక చూడండి, అక్కడ జరిగిన క్రియ ఏంటంటే వాళ్ళందరూ దేవుని పాదాల మీద పడ్డారు. వాళ్ళందరూ దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు కారుస్తున్నారు, బతిమలాడుకుంటున్నారు. దేవా, మీకు విరోధంగా మేము చేసిన పాపములను క్షమించుము, నీ దృష్టికి ఏది అనుకూలమైతే అది మాకు చేయమని వాళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడు వాళ్ళ పరిస్థితులను చూసిన దేవుడు, వాళ్ళ కష్టాలు చూసిన దేవుడు, వాళ్ళ కళలను చూసిన దేవుడు, వాళ్ళ బాధ చూసిన దేవుడు వాళ్ళు ఏం పడ్డారట? దురవస్థ. అంటే దురవస్థ అంటే అసలు కూర్చోలేని, నిలవలేని, నడవలేని, తినలేని, పండుకోలేని పరిస్థితి. ఎంత దురవస్థ అంటే వర్ణించలేము. వాళ్ళ దురవస్థను చూశారు ఎప్పుడు? వాళ్ళు ఆయనకి మొరపెట్టినప్పుడు. అట్లనే మనం కూడా దేవునికి మొరపెట్టుకున్నప్పుడు, దేవునికి అనుకూలంగా జీవించినప్పుడు దేవుడు మనల్ని అద్భుతంగా విడిపిస్తాడు, అద్భుతంగా రక్షిస్తాడు. అదే మనం చూడగలుగుతాం. కనుక నా దైవజనాన్ని, దేవుని పిల్లలమైన మన దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన ఎంత కనికర సంపన్నుడై ఉన్నాడు, ఎంత దయాళుడై ఉన్నాడు, ఎంత దీర్ఘశాంతుడై ఉన్నాడు, ఎంత ఉత్తముడై ఉన్నాడు. ప్రియులరా, ఆయన శ్రమ దినాన మనందరికీ ఎలా ఆశ్రయ దుర్గమై ఉన్నాడు గుర్తించి దేవుని పాదాల మీద పడాలి. మన కొరకు, మన దేశం కొరకు, మన కొరకు, మన ప్రపంచం కొరకు దేవుని పాదాల మీద పడవలసినటువంటి అవసరత ఎంతో ఉంది. కనుక ఈ మధ్యాహ్న సమయం ప్రపంచం ఏమనిపిస్తుందంటే దురవస్థ, ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి, నిరుద్యోగ సమస్య అధికమైపోయిన పరిస్థితి. ఇప్పుడు కళాశాలలు లేవు, పరీక్షలు లేవు, వ్యాపారాలు లేవు. ప్రియులరా, అంతా స్తంభించిపోయినటువంటి పరిస్థితిని మనం చూడలేదు. ఈ భయంకరమైనటువంటి స్థితి నుండి విడుదల పొందాలంటే దేవుడు మనకేమై ఉన్నాడు?
ఆశ్రయదుర్గమై ఉన్నాడు. శ్రమ దినాన్న మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. కనుక యావత్ ప్రపంచం ఏం చేయాలంటే ఆశ్రయదుర్గమైనటువంటి దేవునికి మొరపెడితే ఆయన చలించిపోతాడండి. ఇశ్రాయేలీలో కలిగిన దురవస్థను చూసి ఆయన ఆత్మ ఏం చేయలేదు, అయ్యో విలవిల్లాడిపోయాడు. దేవుడు ఎంత ప్రేమ గల, ఎంత కనికరం కలిగిన వాడు, ఎంత దయగలిగినటువంటి వాడు. సహించలేకపోతున్నాడు. అయ్యో నా బిడ్డలు ఇంత బాధపడుతున్నారు, అయ్యో నా బిడ్డలు ఇంత శ్రమ పడుతున్నారు, అయ్యో నా బిడ్డలు ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారు, అయ్యో నా బిడ్డలు ఇంత కష్టపడుతూ ఉన్నారు అని ఆయన సహించలేకపోతున్నాడు. సహించలేక ఏం చేశాడు తెలుసా? వాళ్ళకు ఒక రక్షకుడిని ఏర్పాటు చేసి ఆ శ్రమలన్నిటి నుండి, దురవస్థలన్నిటి నుండి విడిపించాడు. అట్లనే నేటి దినాన్ని యావత్ ప్రపంచం కూడా దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడే, ఇందాక మనం చూసాం ప్రభువులో, నీ గాయములకు చికిత్స ఎవరు చేయలేరు, ఎవరు చేయలేరు. దేవుడు విరోధైతే, దేవుడు కొడితే, దేవుడు శిక్షిస్తే ఎవరు బాగు చేస్తారు? ఎవరు స్వస్థపరుస్తారు? ఎవరు స్వస్థపరచలేరు. అందుకనే ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే న్యాయాధిపతిగా మనం చూసాం. వారు దేవుడి పాదాల మీద పడ్డారు, కన్నీరు విడిచారు. దేవుడికి విరోధంగా జీవించిన జీవితం అంతా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారు. దేవుని మహాకనికరం, ఆయన అపారమైన ప్రేమ వారి జీవితాల్లో ప్రవేశించేది. వాళ్ళ భయంకరమైనటువంటి దురవస్థ నుండి ప్రభు విడిపించారు. నేటి దినాల్లో కూడా తప్పకుండా దేవుడు విడిపిస్తాడు. దీనికి ఆయుధం ఒక్కటే, ఏంటంటే ప్రభు పాదాలేశారు. ప్రార్థనే దీనికి ప్రాముఖ్యమైనటువంటి ఆయుధం. కనుక ఈ పరిస్థితుల్లో ప్రియులను మనం ప్రపంచం ఉద్యమం కొరకు ఎదురు చూడవలసినటువంటి అవసరం. చైనా వైరస్, ఆ వైరస్, ఈ వైరస్ అంటున్నారు, కానీ ఏ వైరస్ అయినా ప్రభు అనుమతి లేకున్నది ఫ్లడ్ అవనే అవ్వదు. పాపము యొక్క పరిపక్వత వైరస్ అయినా ఇంకొకటైనా అది విస్తరించడానికి కారణం. కనుక ఎవరో ఏదో చెప్పవచ్చు, కానీ దేవుని సత్యవాక్యం ఏం చెప్తుందో మనం గమనించాలి. మన దేవుడు ఏదైనా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. కనుక ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఏ విధంగా ప్రభు పాదాల మీద పడ్డారో అలానే మన కొరకు, మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు, యావత్ ప్రపంచం కొరకు, దేవుని పిల్లలమైన మనం. ఎందుకంటే అన్యులు అమలు చేయలేరు. సత్యం మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు. ముస్లిమ్స్కి సత్యం తెలియదు, హిందువులకు సత్యం తెలియదు, నాస్తికులకు సత్యం తెలియదు, బౌద్ధులకు సత్యం తెలియదు. సత్యం తెలిసింది మనం ఏం చేయాలంటే వీరందరి కొరకు ప్రభు పాదాల మీద పడవలసిన అవసరం. దేవుడి వాక్యం తీర్చుగా ప్రార్థన చేసుకుందాం. తమ్ముడా, చెల్లి, తల్లి, దేవుడు ఎంత ప్రేమించాడు, దేవుడు ఎంత దీర్ఘశాంతి, దేవుడు ఎంత ప్రేమ కలిగినట్టున్నాడు. శ్రమ దినాన ఆయన ఎట్లాంటి ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆయనకి పేరుగా విరోధంగా మనం జీవిస్తే మన పరిస్థితులు ఎలా ఉంటాయి చాలా స్పష్టంగా మనం చూడగలిగాం. నేను మీ పట్టణానికి వచ్చిన పరిస్థితి నేటి దినాన ప్రపంచానికి వచ్చింది. ప్రపంచం చక్కగా వేశ్యలాగా తయారవుతా ఉంది. ఆత్మీయత లేదు, నీతి లేదు, పరిశుద్ధత లేదు. వేశ్య ఎవరినో ఆకర్షించడానికి సిద్ధపడుతుంది. నేటి ప్రపంచం కూడా ప్రభు మీద మనసు లేకుండా మళ్ళించి చక్కదనంతో అలంకరించుకుంటుంది. లోకమునైనను లోకములో ఉన్న మాటనైనను ప్రేమించదు, తండ్రి ప్రేమ వారిలో ఉండదు అని చెప్తా ఉంటాడు. కనుక ఈ లోకమే ఒక వేశ్య. నా కుమారుడా, నా కుమార్తె దాని చక్కదనం చూసి నువ్వు ఆశపడదు. అది వేశ్య.
అది లోతైన గొయ్య, దాంట్లో పడితే తిరిగి రావు. గుండె నొప్పు చీల్చు వరకు వాడు దాని వెంట పోవు. మొదలు సిద్ధమైన పశువులే వాడు దాని వెంట వెళ్ళిపోతాడట. కనుక లోకం వధించి ప్రభు రక్షించేవాడు, లోకం మలినం చేసేది ప్రభు నీకు పవిత్రపరిచేవాడు, లోకం నీకు దురవస్థ కలిగేటట్లు చేసేది ప్రభు నీకు కలిగిన శ్రమలన్నిటి నుండి విడిపించేవాడు. లోకం విశ్వాసఘాతకమైంది, ప్రభు ఎంతైనా నమ్మదగినటువంటి వాడైనా. సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను ఎంతో ప్రేమించాడు. దేవునికి విరోధంగా బ్రతకడానికి దేవుడు మనం చేయలేదు. పిల్లారా, ఈ మధ్యాహ్నం మనం అందరం కూడా ఆలోచించాలి. నేను వెయ్యి దేవుడు విరోధి అయిపోయాడు. దాని పరిస్థితి ఏమైపోయింది? శవములకు లెక్కే వారిని పాతి పెట్టేవారు లేకపోయారు. శవాలు కాళ్ళకు తగిలి తొట్టిల్లు పడతా ఉన్నారు. కారణం దాని హత్యలే, కారణం దాని మోసపుచ్చలే, కారణం దాని బలత్కారమే అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రార్థన చేసుకోండి ప్రతి వారు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమించిన ప్రభువా, స్తోత్రం. ఒకసారి అందరూ లేచి నిలబడతాం. లేచి నిలబడి దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ప్రపంచం కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా చేతులెత్తి కన్ను పెడతాం. ఈ లోకం ఎలా తయారైపోయింది, ఒక నినివే పట్టణంలా తయారైపోయింది. అందరూ చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ భయంకరమైన క్రియల నుండి ప్రపంచాన్ని విడిపించున్నాయి. ప్రపంచ దేశాలన్నీ చేస్తున్న దోషములు క్షమించున్నాయి. నిన్ను విడిచి నీకు విరోధంగా చేస్తున్న పాపములన్నింటినీ క్షమించు ప్రభువా. అందరూ కూడా మనం అడ్డుపడిపోతే ఎవరు అడ్డుపడతారు? దేవుడి పిల్లలు దైవోగ్రత చల్లారంటే దేవుడి పిల్లలు అడ్డుపడవలసిన అవసరం ఉంది. ఇశ్రాయేలీయులు దేవుడి కోపం రేపితే మోషే అడ్డుపడ్డాడు. ఈ మధ్యాహ్న సమయం ప్రభువా, ప్రపంచ దేశాల ప్రజల పాపములను క్షమించు ప్రభువా. ఈ పతనానికి, ఈ దురవస్థకు, ఈ నాశనానికి, ఈ విపత్తుకు కారణం ప్రభువా, ప్రజలు చేసిన పాపని క్షమించుతండి అని ప్రార్థించాను. కన్నీరు విడుతున్నాను. ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ఆత్మ వారి దురవస్థను చూసి సహించలేకపోయింది. దేవునికి మొరపెడతాం. ప్రార్థన చేసేవాడు తప్ప ప్రపంచానికి సహాయం చేసేది ఎవ్వరు లేరు. ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి లేడు, ఏ వైద్యులు లేరు, ఏ శాస్త్రవేత్తలు లేరు. ప్రార్థించేవాడిని ప్రపంచానికి క్షేమం కలిగించేవాడు. పిల్లారా, ప్రభు డబ్బు చేతులెత్తి ప్రభువా, ఈ దురవస్థ నుండి విడిపించయ్యా, ఈ శ్రమ నుండి విడిపించయ్యా, ఈ విపత్తు నుండి విడిపించయ్యా. ప్రపంచ దేశాలన్నీ మారేటట్లుగా చేయి నాయనా. ప్రజలందరూ రక్షించబడేటట్లుగా చేయండి నాయనా. వారి చెడుతనం వారు తెలుసుకుని మీ పాపముల మీద పడేటట్లు చేయండి నాయన అని అందరూ కూడా కోరుకుంటున్నాం. గొప్ప విడుదల కలిగినట్లు, గొప్ప స్వస్థత కలిగినట్లు అందరూ కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. అగ్ని స్తంభం వలె ఉన్నారంటివే,
స్తంభం వలె ఉన్నానంటివే, అగ్ని స్తంభం వలె ఉన్నానంటివే, స్తంభం వలె ఉన్నానంటివే, నన్ను చుట్టినా నన్ను విడువని నా యేసయ్యా, నన్ను చుట్టినా శ్రమలు ఆయన ఆశ్రయించుకుని ఉన్నాడు. ప్రేమతో నిన్ను ఆరాధింతును, ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. కన్న తల్లి వారి ప్రేమించితివే, పరిశుద్ధుడైన తండ్రి, మహాకనికరము కలిగిన దేవ, ప్రేమస్వరూపుడా, దయాళుడా, దీర్ఘశాంతుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దోషుల్ని దోషులుగానే, నిర్దోషుల్ని నిర్దోషులుగానే చూసేవాడా మీకు వందనాలు. నీతిమంతుల్ని నీతిమంతులుగానే, పాపుల్ని పాపులుగానే చూసే ప్రభువా మీకు వందనాలు. దీనులను దీనులుగానే, గర్విష్ఠులను గర్విష్ఠులుగానే చూసేవాడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకు విరోధంగా మేమేమి చేయలేదు నాయన. ఎవరి ప్రపంచంలో ఎంత భయంకరమైన శ్రమ దావరించింది, మీ పాదములు ఎదుకు వస్తా ఉన్నా. 2 నెలల నుండి ప్రపంచ దేశాలన్నింటిలో ఆరాధన లేదు. శ్రమ దినాన్న మాకు ఆశ్రయదుర్గమైన దేవా, ఈ స్తోత్రములు చెల్లిస్తున్నాను. మహాకృపయు కనికరం కలిగిన తండ్రి, ఈ స్తోత్రములు చెల్లిస్తున్నాను.
ఈ మధ్యాహ్నం మరొకసారి ఇలాగ చేరుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. రానున్న దినాల్లో ఇంకా ఎన్ని పరిస్థితులు చోటు చేసుకోబోతుంది. ఇప్పటికీ కరువు, తెగులు, మిడతల దండులు విస్తరించుకుంటా వస్తూ ఉన్నాయి. మా విశ్వాసాన్ని మేము కాపాడుకునేవారు, మా ఆత్మీయ స్థితిని మేము కాపాడుకునేవారుగా మాలో ప్రతి ఒక్కరు ఉండడానికి సహాయం చేయండి. ఎందుకంటే మీ తీర్పులు న్యాయమైనవి ప్రభువా, మీ తీర్పులు సత్యములు నాయన. దయతో జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచాన్ని మీ ఉగ్రత నుండి తప్పించండి నాయన. మీ కోపము చల్లార్చుకుని కనికరించి మరొక అవకాశాన్ని ప్రపంచానికి అనుగ్రహించండి నాయన. ఇప్పటికీ అనేక మంది తెగులతో, కరువుతో, నిరుద్యోగ సమస్యలతో ఈ లోక యాత్ర విడిచిపెట్టేస్తూ ఉన్నారు. దయతో జ్ఞాపకం చేసుకున్నాను. వచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి నీకుంటున్నాను. నేను వాక్యం నీ బిడ్డలందరి హృదయాల్లో నీరు కట్టి వారికి వచ్చి గ్రహించుకునే వారికి వచ్చి ఈ విషయాన్ని అనేక మందికి పంచుకునే వారికి వచ్చి వాళ్ళు నరక బాతులు కాకుండా నీ బిడ్డలందరూ ఆయా స్థలాల్లో సాక్షులుగా ఉండేటట్టుగా నహోము లాంటి అభిషేకం శక్తి నీ బిడ్డకు దయచేయి. దోనికి మీ సన్నిధిని మాతో వచ్చినందుకు మేము స్తుతిస్తాం. యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. సమయంలో ఆనంద సమర్పణ చేసుకుంటాం.